రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. అందరూ కూడా మహిళలకు చాలా ఎక్కలేని బెనిఫిట్ అన్ని వస్తున్నాయి. చాలా బాగుంది. ఇంకా కూడా ఇట్లాంటివి కూడా చాలా ముందుకు తీసుకుపోవాలని, మా మహిళలను కూడా ఇంకా అధికంగా ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకుపోవాలని, అంత ఆర్థికంగా బలంగా చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని రేవంత్ రెడ్డి గారిని ఇంకా కోరుతున్నాము. అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. గ్యాస్ కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ అన్నీ అందుతున్నాయి. ఉచిత కరెంటు కానీ మాకు అన్నీ ఓకే అందుతున్నాయి. ఇంకా కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాలి మా మహిళలని కోరుకుంటున్నాము. చేస్తున్నాం, ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నాము. చాలా బాగుంది, చాలా స్పందన వస్తుంది. ఫ్రీ బస్సుకు చాలా బాగుంది. ఇందిరమ్మ ఇల్లు మాకు చాలా వచ్చినాయి. మా మండలంలో 100 నుంచి 200 వరకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. చాలా బాగుంది. వాళ్ళకు అందరూ మహిళలకే ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకే కేటాయిస్తున్నారు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కట్టుకుంటున్నారు, అందరు కట్టుకుంటున్నారు. ఇంకా అందరు కూడా చాలా సంతోషంగా కట్టుకుంటున్నారు. ఇంకా రావాలని కూడా కొన్ని కోరుకుంటున్నారు. వస్తుంది, అందరికీ వస్తుంది. దాదాపు 1000 దాకా వచ్చేది, 1800 అట్లా వచ్చేది. ఇప్పుడు ఉచితంగా కరెంట్ వస్తుంది అందరికీ కూడా. ధాన్యం కొనుగోలు కూడా అందరికీ బాగానే జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం వర్షం రావడం వల్ల ఉన్న ధాన్యం కూడా ఇంకా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం కొంచెం రైతులకి. కాకపోతే పైనుంచి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉన్న సమస్య ఏం లేదు. లేదు, మంచిగానే చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే చేస్తున్నారు. అందరికి కూడా ఇప్పుడు డబ్బులు కూడా ధాన్యం కొనుగోలుకు అన్ని పడ్డాయి. డబ్బులు కూడా అందరి అకౌంట్లలో పడ్డాయి. ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొన్ని కొనుగోలు చేయలేకపోయారు. బీఆర్ఎస్ అనేది ఇప్పుడైతే ఏం లేదు, కావాలని అంటున్నారు. ఇంకా ఏం లేదు. ఇప్పటి వరకైతే కాంగ్రెసే మంచిగా ఉంది, కాంగ్రెసే ముందుకు పోతుంది. కవిత పార్టీ అనేది అసలు ప్రభావమే లేదు. అసలు కాంగ్రెస్ తప్ప కవిత పార్టీ అనేది ఏది ప్రభావం లేదు. ఇప్పుడు అట్లా ఇబ్బంది ఏం లేదు. కవిత వచ్చి పెట్టినా కూడా ఏమి ఇబ్బంది లేదు. అది బీఆర్ఎస్కే నష్టం, మా కాంగ్రెస్కి ఏమి నష్టం లేదు. వాళ్ళకే నష్టం. అది మాకేమి ఇబ్బంది లేదు, మేము బాగానే ఉంటాం. మాకేమి ఇబ్బంది లేదు, మాది మాకుంది. కేసీఆర్ రారు ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకి, ఇప్పుడు అంతా లేవు, రారు. ప్రజలు అనేది ఇక నమ్మరు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి పోలేదు. ఎట్లా నమ్ముతారు? కేసీఆర్ని ఓట్లేసి గెలిపించారు, అక్కడ ప్రాంతం ప్రజలంతా గెలిపించారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి కూడా ఆయన ఏం జరిగిందని పెద్ద ఆయనకు వచ్చి ఎవరికి ఏం చెప్పలేదు. నమ్మే పరిస్థితి కూడా లేదు. అరెస్ట్ అనేది అది వాళ్ళ కుటుంబ సమస్య కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇక లేదు, రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చేస్తున్నారు. ఆయన ఒక అన్ని అవగాహన ఉండి ముందుకు పోతున్నారు. రేవంత్ రెడ్డి అన్న గారు చాలా బాగా చేస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాం. అందరూ మంచిగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం. అవుతారు ఖచ్చితంగా, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం. ఆయన చేసే మంచి పనులు అన్ని ఉచిత పథకాలు కానీ అన్ని కానీ అమలు చేసిరు కాబట్టి మళ్ళీ అవుతారని అనుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.